హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సో ఈ సాటర్డే స్పెషల్ ఏమిటంటే నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హైకి దగ్గరగా వచ్చేసింది. ఇంట్రాడేలో కొంచెం బాగానే పైకి వచ్చింది. అయితే ఇప్పుడు 22,500 రేంజ్లో మూవ్ అవుతున్నది. అయితే విశేషం ఏంటంటే ఈ వారం ప్రత్యేకం ఏంటంటే అది కూడా కాదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు 1450 రేంజ్ నుంచి 1550 రేంజ్కి ఇలా చూస్తూ వచ్చేసింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు 100 పాయింట్స్ అప్. మన గ్రాఫ్లో చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు 100 పాయింట్స్ పెరగటం వల్ల బ్యాంక్ నిఫ్టీ ఏమైంది? జూమ్డ్. ఎక్కువ వెయిటేజ్ ఉంది కదా. మిగతా బ్యాంకులు కొంచెం బాగానే ఉన్నాయి, ఎస్బీఐ అవన్నీను అందుకుంది. సో కోటక్ మహీంద్రా బ్యాంకు ఇవి కొంచెం బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరగటం మొదలుపెట్టిందో బ్యాంక్ నిఫ్టీ పికప్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంకు పికప్ అవటం అనేది యాక్చువల్గా ఈ వారం విశేషం, రైట్? అయితే మరొక విశేషం ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి తీసుకుంటే పర్టికులర్లీ ఐటీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. ఐటీ స్టాక్స్ కూడా చూద్దాం, ఏంటి ఐటీ స్టాక్స్ పరిస్థితి ఏంటనేది. తర్వాత స్టాక్స్ మూవింగ్ అప్ అండ్ మూవింగ్ డౌన్, ఏవి పెరుగుదలలో ఉన్నాయి, ఏవి తగ్గుదలలో ఉన్నాయి, ఆ స్టాక్స్ కొంచెం చూద్దాం. ప్లస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పరిస్థితి ఏంటండి? మార్చి వరకు చాలా ఘోరం కదా. మార్కెట్లు పెరిగినా కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరగల, కాస్త తగ్గాయి. ఎలా తగ్గాయంటే భయపెట్టినట్టు తగ్గాయి. కరెక్ట్. మనం కాకపోతే అనుకున్నాం కదా, మనం ఏం భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే మార్చ్ ఎఫెక్ట్. ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా బిగ్ ప్లేయర్స్, కార్పొరేట్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీద. మీకు ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ కాదండి, హెచ్ఎన్ఐస్ ఉంటారు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్. ప్లస్ కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తాయండి ఈక్విటీస్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఇయర్ ఎండ్కి స్టాక్స్ చూపిస్తారా ఇన్వెస్ట్మెంట్స్లో? ప్రాఫిట్ బుక్ చేసేస్తే ప్రాఫిట్స్ చూపిస్తే బాగుంటుంది కదా, అదర్ ఇన్కమ్ కింద. దట్స్ ఇట్. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎలాగో ఉంటుంది. తర్వాత అదర్స్, ఇండివిజువల్స్ ట్యాక్స్ ఎఫెక్ట్, ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం, ట్యాక్స్ అడ్వాంటేజ్ కోసం అనండి, ఎలాగో కొంచెం ఉంటుంది. ప్రాఫిట్లు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేయటం, లేకపోతే ప్రాఫిట్లు వచ్చాయి ఇప్పుడు ఆ ప్రాఫిట్ని ఆఫ్సెట్ చేయడానికి లాస్లో ఉన్న వాటిని బుక్ చేసేద్దాం, లాస్ బుక్ చేసేసుకుంటారు, తర్వాత కొనుక్కుంటారు. లాస్ బుక్ చేసింది ఆ ఫైనాన్షియల్ ఇయర్లో కౌంట్ అవుతుంది కదా. సో వచ్చిన ప్రాఫిట్స్ తోటి ఈ లాసెస్ని సెట్ ఆఫ్ చేస్తారు. మీకు ఓ 10 లక్షల ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, మరి పనికిమాలిన షేర్లు, తగ్గిపోయిన షేర్లు, రెడ్లో ఉన్న షేర్లు ఉంటాయి కదా, సహజంగా ఉంటాయి. అవి అమ్మితే ఒక 3 లక్షలు 4 లక్షలు లాస్ వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ 10 లక్షలు ప్రాఫిట్ అయితే అక్కడ 4 లక్షలు లాస్ అనుకుందాం. ఈ 4 లక్షలు లాస్ బుక్ చేస్తారు, డెలిబరేట్గా అమ్మేసి లాస్ బుక్ చేస్తారు. అప్పుడు ట్యాక్స్ 10లోంచి 4 తీసేస్తే 6 lakhs మీదే కదా కట్టాలి. ఆ షేర్లను అక్కడ అలా వదిలేస్తే 6 లక్షల మీద 10 లక్షల మీద ట్యాక్స్ కట్టాలి కదా. ఎందుకు? లాస్ ఉంది ఆల్రెడీ. లాస్ని ముందుగానే సెట్ ఆఫ్ చేసేసుకుంటారు, అంటే అవైల్ చేసుకుంటారు, ట్యాక్స్ బెనిఫిట్, ట్యాక్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అందువల్ల ఏంటంటే మార్చి నెలలో పెరగవు కదా, అందుకని జనరల్గా పెరగవు. ఈ నెల పర్వాలేదు, కొన్ని నెలల్లో అయితే కొంచెం ఇంకా గట్టిగా పడిపోతాయి. ఒక్కొక్క మార్చిలో అయితే 2%, 3%, 5% కూడా తగ్గుతుంది నిఫ్టీ. ఈ మార్చిలో అంతేం తగ్గలేదనుకోండి, చెప్తున్నా. అసలు నిఫ్టీ తగ్గింది ఎక్కడలేండి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ తగ్గాయి కానీ. సో ఫస్ట్ ఏమిటి చూద్దాము అంటే, ఈ వారం వాట్ హ్యాపెండ్ దిస్ వీక్. వాట్ హ్యాపెండ్ దిస్ వీక్ అనటానికి
మనకి 3 months తీసుకుంటాను. వాట్ హ్యాపెన్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ దిస్ వీక్? చూడండి మీరు. ఓకే, ఇదండి స్టోరీ. పెద్ద వైట్ క్యాండిల్ అంటే 22,000 చిల్లర, 22,200 అనుకుందాం. 150, 22,150 ఆ ప్రాంతాల్లో అక్కడి నుంచి ఏకంగా హై ఎంత అంటే 22,600 హై అయితే క్లోజింగ్ వీక్లీ, ఇది వీక్లీ అండి, 435 అలా ఉంది. వీక్లీ కదా ఇది. యాక్చువల్ డైలీ క్లోజింగ్కిను వీక్లీ క్లోజింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే మీరు చూస్తున్నారు కదా, అన్ని వైట్ క్యాండిల్సే, అప్పే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుంది బాగా. బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా బాగా పెరిగింది చూసారా. లాస్ట్ ఈ వారం మినహాయించి లాస్ట్ 3 weeks ఏం లేదు, పెద్ద గ్రోత్ లేదు, కానీ గుడ్ గ్రోత్. ఎక్కడ మీకు 46,800 నుంచి 48,000 దగ్గరికి వచ్చింది. 48,800 అంటే 48,600 ఆ రేంజ్ వరకు వస్తుందని అనుకున్నట్టున్నాం లాస్ట్ వీకు. బ్యాంక్ నిఫ్టీకి స్కోప్ ఉంది, 1000 పాయింట్లు పెరుగుతుందని. ఆ 1000 పాయింట్లు కాదు, 1000 పాయింట్ల కంటే కొంచెం ఎక్కువే పెరిగింది. అంతే, అదే జరుగుతుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్. సో వీటి నుంచి కంక్లూజన్ ఏంటంటే, లాస్ట్ వీక్ గడిచిన వారం అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ది ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, మన ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ వీకు మార్కెట్స్ హ్యావ్ గ్రీటెడ్ విత్ ప్రాఫిట్స్. పాజిటివ్ సంకేతాలు ఇచ్చాయి. వీటితో పాటు ఇంకొక స్పెషాలిటీ ఉందండి. ఏమిటి ఆ స్పెషాలిటీ అంటే, మీరు గమనించారో లేదో, మీరు డైలీ వీడియోస్ వాచ్ చేస్తారో లేదో నాకు తెలియదు. డైలీ వీడియోస్లో ప్రతి వీడియోలోనూ నేను చెప్తూ వస్తున్నాను. ఏంటది? ఏమంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చాలా బాగుందండి. ఒక్కరోజు అయితే 20:1, 19:1 స్వీపింగ్ భయంకరంగా పెరిగిపోయినాయి, అన్ని షేర్లు పెరిగిపోయినాయి. అందుకనే కదా 20 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గింది. ఆ తర్వాత 3:1, 2:1 మెయింటైన్ అయింది. అంటే ఏంటి, 2 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గింది. ఇది ఎందుకు జరిగింది అంటే, ఈ 50 షేర్ల వల్ల జరగదు. ఇప్పుడు నిఫ్టీ తీసుకుందాం, 2,000 షేర్లు ఉంటాయి సుమారుగా, ప్లస్ ఆర్ మైనస్. 2,000 షేర్లలో ప్రతి 3 షేర్లకి 1 షేర్ తగ్గింది. అంటే ప్రతి 4 షేర్లలో 3 పెరిగితే 1 తగ్గింది. అంటే ఏంటి, 3 times ఇలా జరిగింది లాస్ట్ వీక్. ఇది లాస్ట్ వీక్ తాలూకు స్పెషాలిటీ, విశేషం. మరి ఏంటండి నిఫ్టీ అంటే, నిఫ్టీ పెరిగింది లేండి, పర్లేదు, నిఫ్టీ పర్లేదు పెరిగింది. నిఫ్టీ కేవలం పెరిగితే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పెరగాలనే లేదు కదా. ఉన్న 50 షేర్లు, 2,000 షేర్లు ఎక్కడ, 50 షేర్లు ఎక్కడ. కానీ ఎక్కడ ఏం జరిగిందంటే, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో జరిగి ఉంటుంది మిరాకిల్. లెట్స్ గో బ్యాక్ టు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. రండి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చూద్దాం. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చూడాలంటే we have to go back to ఎక్కడికి వెళ్ళాలండి, మనీ కంట్రోల్కి వెళ్దామండి. మనీ కంట్రోల్కి వెళితే రైట్, మనీ కంట్రోల్కి వెళ్ళి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నామండి, మనీ కంట్రోల్లో ఉన్నాం. మన కంట్రోల్లోనే మనం ఉన్నాంలేండి. ఓకే, ఇండియన్ ఇండిసెస్లోకి వెళ్తే ప్లీజ్ కమ్. ఇండియన్ ఇండిసెస్లోనండి
నిఫ్టీ వద్దు, నిఫ్టీ అక్కర్లేదు మనకి, నిఫ్టీ కాదు, ఇక్కడ మిడ్ క్యాప్ చూద్దాం. మిడ్ క్యాప్ని దర్శిద్దాం. చూడండి, చూస్తేనే తెలిసిపోతున్నది మీకు. గ్రీన్ క్యాండిల్ ఎంత పెద్దదిగా ఉందో చూడండి. 6300 కదా మిడ్ క్యాప్ 100. 63 షేర్స్ పెరిగితే చక్కగా 30 షేర్లు తగ్గాయి, మిగతా వదిలేయండి నెగ్లిజిబుల్. అంటే ఈ వారం యాజ్ ఎ హోల్ పెరిగినట్టే కదా లెక్క. అంతేకాదు, ఇంకా ఫర్దర్ చూద్దాం. ఇది చూడండి, 50,000 క్రాస్ అయిపోయింది మిడ్ క్యాప్. మరి ఫ్రైడే రోజున మార్కెట్ కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయింది కదా, పెద్దగా కాదు కొద్దిగా, కానీ మిడ్ క్యాప్ మాత్రం 0.5% పైనే పెరిగింది. తర్వాత ఆల్ టైమ్ హై చూడండి, 52 వీక్ హై ఎక్కడుంది? 52 వీక్ హై 50,150 ఉంటే నిన్నటి హై 50,058. క్లోజింగ్ తీసుకుందాం 50,022. అంటే జస్ట్ ఎట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ ది ఆల్ టైమ్ హై. చూసారా, మళ్ళీ ఆల్ టైమ్ హైకి వచ్చేస్తున్నది. అంటే దెర్ ఈజ్ బయింగ్. గ్రాఫ్ చూడండి, ఇంకొంచెం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ గ్రాఫ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నిటారుగా వెళ్ళిపోయింది. అంటే ఇంకేముంది, ఆల్ టైమ్ హైకే వచ్చేసింది. అంటే మిడ్ క్యాప్ ఎంత స్టీప్గా రికవర్ అయిందో చూడండి. యు ఆర్ గెటింగ్. సో మిడ్ క్యాప్ పెరిగింది, మళ్ళీ ఉచ్చ స్థితిని అందుకుంది అని. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. తర్వాత మరి వాట్ అబౌట్ స్మాల్ క్యాప్ అండి? స్మాల్ క్యాప్ ఏదో చెప్తారు కదా, అతనికంటే ఘనుడు ఆచంట మల్లనని. మిడ్ క్యాప్ పెరిగి స్మాల్ క్యాప్ పెరగకుండా ఉంటుందండి? జనరల్గా ఉండదు. నౌ లెట్ us see స్మాల్ క్యాప్. 52 షేర్లు పెరిగితే 39 షేర్లు తగ్గాయి. ఈ రేషియో అంత బాగలేదు, దానంత అంటే మిడ్ క్యాప్ అంత ఇంప్రెసివ్గా లేదు. కానీ ఈ వీక్లో గెయిన్ మాత్రం ఉంది. వీక్లీ ఈ సంవత్సరంలో 8% అట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇయర్ టు డేట్ అంటే జనవరి, అంటే ఈ క్యాలెండర్ మంత్ తీసుకుంటే జనవరి 1 నుంచి మార్చి 31 వరకు 3 నెలలకి, అంటే ఏప్రిల్ 1 వీక్ వరకు ఇప్పటి వరకు 8% అట. కానీ లాస్ట్ 1 వీక్లో తీసుకుందాం 7% అట. అంటే మీరు చూడండి, మొత్తం 3 నెలల్లో 8% పెరిగితే ఆ పెరిగితే 7% లాస్ట్ వీకే పెరిగింది. అంటే మొత్తం లాస్ట్ వీక్ తీసేస్తే 1%. యు ఆర్ గెటింగ్. సో పెరిగింది 8% టోటల్ అయితే, ఆ 7% ఈ వారమే పెరిగింది. అంటే అంతకుముందు ఏం పెరగలేదనే కదా అర్థం, ఫ్లాట్. మిడ్ క్యాప్ కూడా అంతే, 7% ఒక వీక్లో పెరిగిందండి ఇక్కడ. సో అంతేకాదు, ఇది కూడా మీ 52 వీక్ హైకి దగ్గరగా ఉంది చూడండి. 52 వీక్ హై అనేది 691, 16,690. ఇది 16,375 అనేది ఈరోజు హై. కొన్ని 355 దగ్గర క్లోజ్ అయింది. అంటే జస్ట్ ఎ ఫ్యూ పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. మరి గ్రాఫ్ చూడండి. సో ఇది కూడా పికప్ అయింది. అంటే నెక్స్ట్ వీకు ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే మీకు ఒకసారి చూడండి, ఇది కూడా నెక్స్ట్ వీక్ కానీ కంటిన్యూ అయితే ఇది వన్స్ అగైన్ మళ్ళీ మహర్దశకి చేరుకుంటుంది. మహర్దశ అంటే ఏం లేదు, ఆల్ టైమ్ హైకి వచ్చేస్తుందని. ఇది ఆల్ టైమ్ హైకి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ లైక్లీ టు క్రాస్ ఆర్ టచ్. ఇది స్టోరీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్. అంటే యూ మస్ట్ బి హ్యాపీ. మీ షేర్లు మీ స్టాక్స్లో కూడా డిఫరెన్స్ కనిపించే ఉంటుంది బహుశా కదా. చూసారా మీరు, మీ స్టాకుల్లో కూడా కనిపించి ఉంటుంది ఆ డిఫరెన్స్. తర్వాత వీక్లీ గెయిన్స్ తర్వాత నెక్స్ట్ చూడవలసింది ఏంటి, వీక్ స్టాక్స్ అండ్ స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటి. దానికి కొంచెం మంత్లీ నేను మామూలు క్యాండిల్ స్టిక్ మానేసి
వీక్లీ చూసామా, హెకినాషిలో చూసామా, సరే పర్వాలేదులేండి, ఏముంది, కుడి ఎడంగా అంతే. ఇది హెకినాషి కాకుండా ఉంటే ఇలా ఉంటుంది. నార్మల్ క్యాండిల్ ఏంటంటే గ్యాప్ అప్లు అవి కూడా కనపడుతున్నాయి. గ్యాప్ అప్, ఇది బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ న్యాచురల్ పైకి వెళ్ళింది కదా, రైట్. సో ఇప్పుడు స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ చూద్దాం. సో వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ ఇండివిజువల్ స్టాక్స్? అయితే మంత్లీయే వెళ్ళాలి. బ్యాంక్ నిఫ్టీకి అక్కర్లేదు, కానీ స్టాక్స్కి మంత్లీ చూడటం శ్రేయస్కరం, బెటరు. ఇవన్నీ 200 డే, ఆల్మోస్ట్ అన్నీ కూడా 200 డే మూవింగ్ యావరేజెస్లోనే అబోవ్గానే ఉన్నాయి, నథింగ్ టు వర్రీ. మీకు ఐ స్టార్ట్ విత్ బజాజ్ ఫైనాన్స్. చాలా యాక్టివ్ షేర్ కదా, అందుకని దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. మంత్లీ బజాజ్ ఫైనాన్స్ చూడండి. లాస్ట్ మంత్ వెరీ బిగ్ క్యాండిల్, పాజిటివ్ క్యాండిల్. ఈ నెల వచ్చేటప్పటికి చిన్న, అంటే డోజీ వచ్చింది. ఏమిటో ఏటో చెప్పలేమండి, ఇంకా పైకి వెళ్ళొచ్చు లేదా తగ్గొచ్చు అని. డోజీ అంటే అన్సర్టనిటీ. ఈ నెల అన్సర్టనిటీ కనబడుతున్నది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు, నాట్ డిసైడెడ్. మరి రిలయన్స్ తీసుకుందాం, పెద్ద షేర్ కదా, లయన్ ఇన్ ది ఫారెస్ట్ లాంటిది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ నెల యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ చేసింది, బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ఎందుకని ఎన్గల్ఫింగ్ అంటే ప్రీవియస్ క్యాండిల్ని పూర్తిగా మూసేసి దానికన్నా పైన కింద కూడా ఎక్స్పాండ్ అయి ఉంది. అంటే బేసిక్గా బేరిష్గానే ఉంది ప్రస్తుతం. రిలయన్స్ ఈజ్ బేరిష్. మరి టీసీఎస్ చూద్దాం. రిలయన్స్ ఈజ్ బేరిష్ అంటే మరి పెరిగితే పెరగచ్చు కదండి నెక్స్ట్ అంటే, పెరిగితే అప్పుడు పెరుగుతుందని చెప్తాం. ప్రస్తుతానికి మాత్రం పెరగటానికి స్కోపు తక్కువగా ఉంది. ఇది టీసీఎస్ అండి. టీసీఎస్ చెప్పాలంటే ఈ నెల కొంచెం రికవరీ మోడ్లో ఉంది. అంతకుముందు బాగా తగ్గింది, ఈ నెల రికవరీ మోడ్లో ఉంది. టీసీఎస్ రికవరీ మోడ్లో ఉంది, ఆ రిలయన్స్ ఏమో వెనక్కి వెళ్ళింది. మరి ఇన్ఫోసిస్ తీసుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్కి పనికిరాదు. ఈ మంత్లీ చార్ట్ చూసి అనలైజ్ చేయటం ఇన్వెస్ట్మెంట్కి మాత్రమే పనికొస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవద్దు. దీన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్కి ఓకే, ఎందుకంటే మంత్లీ చార్ట్ కదా మనం చూస్తున్నాం. ట్రేడింగ్కి మంత్లీ చార్ట్లు చూడడం. ట్రేడింగ్కి మన డైలీ చార్టు ప్లస్ రన్నింగ్ 1 అవరో 15 మినిట్సో 5 మినిట్సో డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇన్ఫోసిస్ ఇంకా డౌన్గానే ఉంది. పైగా ప్రీవియస్ మంత్ కంటే డౌన్గా ఉంది, అంటే కొద్దిగా అనుమానించాల్సిన విషయమే. ఓ పని చేద్దాం, దీన్ని డైలీ చార్ట్లో కూడా చూద్దాం. డైలీ చార్ట్లో కూడా చూస్తే చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇందులో రెడ్ క్యాండిల్స్ ఎక్కువ, వైట్ క్యాండిల్స్ తక్కువ. ఎక్కడో ఓ చోట వచ్చింది వైట్ క్యాండిల్, అది అక్కడ యావరేజ్ లైన్ దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత ఇంతే సంగతులు, చిత్తగించవలను. ఈ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలనుకుంటే హకినాషిలో చూడవచ్చు. హకినాషిలో అయితే డిస్టర్బెన్స్ ఉండదు, ట్రెండ్ తెలుస్తుంది. ఏది ఇది అప్ ట్రెండా డౌన్ ట్రెండా, అది ఎట్లా ఉందని చూడండి. హకినాషి చాలా ఘోరం, బాల్ లాగా, ఒక టవర్ లాగా, టవర్ కాదు దీన్ని గోపురం ఏదో అంటారు కదా, కోట రౌండ్ షేపు, బౌల్ తిరగేసిన బౌల్ షేపు, గిన్నె షేపు, అట్లా వచ్చింది. ఇది బేరిష్నెస్కి సంకేతం. బౌల్ షేపు, కప్ అండ్ హ్యాండిల్ ఒకదానికి ఒకటి ఆపోజిట్. బౌల్ షేప్లో వచ్చిందంటే తిరగేసినటువంటి బౌల్ అనమాట. తిరగేసిన బౌల్ షేప్లో వచ్చింది అంటే
డౌన్ అని. అలాగే బౌలు మామూలుగా ఓపెన్గా పెడితే కప్పులాగా, కప్పు ఓపెన్గా పెడితే దాన్ని అదేమో బుల్లిష్ అని అంటాం, దాన్ని ఏంటంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటారు. సో ఇన్ఫోసిస్ డౌన్ అండి. టీసీఎస్ రికవరీ పాత్లో ఉంది. అవుతుందో లేదో అది వేరే సంగతి. హిండాల్కో చూద్దాం. హిండాల్కో అప్ ట్రెండ్ అండి. హెకినాషి కదా, అప్ ట్రెండ్. అయితే నిన్న శుక్రవారం మాత్రం కొంచెం సెల్లింగ్ వచ్చింది. దీన్ని మంత్లీలో చూడాలి, అది కూడా నార్మల్ క్యాండిల్స్లో చూడాలి. దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారండి? మరి మీరు చాలా రోజులుగా చూస్తున్నారేమో కదా, బహుశా ట్రేడింగ్ ట్యూటోరియల్స్ కూడా చూస్తున్నారు మీలో కొంతమంది. ఇది చూడండి, ఇది ఫ్లాట్ స్టార్ టైప్ అనమాట. ఇది ఫ్లాట్ డోజీ అంటే ఏమి లేదు, కండ లేదు ఏమాత్రం, ఉన్నదంతా ఒక ప్లస్ మోడ్లో ఉంది. సో ఇప్పుడు ఇది డోజీ అంటే అన్సర్టన్ కదా. మరి దీన్ని, ఈ డోజీని ఎలా అభివర్ణిస్తాము? బుల్లిషా బేరిషా? మంత్లీ క్యాండిల్ ప్రకారం ఏంటి అంటే, మంత్లీ క్యాండిల్ ప్రకారం డోజీయే, బట్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది గ్యాప్ అప్ డోజీ. ఈ మంత్ ఇది గ్యాప్ అప్ డోజీ. ఎప్పుడు గ్యాప్ అప్ డోజీ కంటిన్యూషన్ ఆఫ్ బుల్లిష్ ట్రెండ్ అని ఇంటర్ప్రిటేషన్. అంటే దీన్ని బుల్లిష్గానే చెప్పాలి. హిండాల్కో ఈజ్ బుల్లిష్. అయితే పెద్దగా కాదు. ఎందుకు కాదండి అంటే మరి తెలియదే ఉంది, అది డోజీ కదా. యూపీఎల్ పరిస్థితి ఏంటి? బుల్లిష్. ఈ నెల డిసైసివ్గా పికప్ అయింది. 460 నుంచి 500 వరకు వచ్చేసింది, 494 వరకు, 35 పాయింట్స్ వచ్చేసింది. సో డిసైసివ్లీ అప్ అంటే ట్రెండ్ ఈజ్ బుల్లిష్ అంతే. ట్రెండ్ వరకు ఇప్పుడున్న పరిస్థితి చెప్తున్నాం అంతే. అంతేగాని ఎట్లా ఉంటుందంటే దీన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ ప్రొజెక్షను ఏంటి చేస్తామంటే, ఏ బుల్లిష్ షేర్ assumed to continue its ట్రెండ్. అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని, డౌన్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నదని అజంప్షన్. కానీ అలాగే జరుగుతుందా? కాదు. టెక్నికల్స్ ఇంతే చెప్తాయి. అలా కాకుండా దానికి ఆపోజిట్గా కూడా జరగవచ్చు. అలాగే ఏషియన్ పెయింట్స్ రికవరీ మోడ్లోకి వచ్చినట్టు ఉందండి. ఒకసారి చూద్దామా? ఏషియన్ పెయింట్స్ చూద్దాం. మంత్లీ లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ రికవరీ కదా. అంతేకాదు కొంచెం గ్యాప్ అప్ కూడా. ఇది గ్యాప్ అప్ మంత్లో, ఇది గ్యాప్ అప్పే కాకుండా ఎక్కడైతే ప్రీవియస్ మంత్ క్లోజ్ అయిందో అక్కడ నుంచి మొదలయ్యి పైనే ఉంది, పైకే వెళ్ళింది. ఇది గ్యాప్ అప్ అంటే ఏషియన్ పెయింట్స్కి రికవరీ. ఏషియన్ పెయింట్స్ తగ్గినట్టు తగ్గి లాస్ట్ 2 months, లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ పెరిగింది అంటే ఎస్, ఇది రికవరీ మోడ్లో ఉంది. దీన్ని చూడాలంటే క్లియర్గా డైలీ చార్ట్లో చూడొచ్చు. డైలీ చార్ట్లో ఇంకొంచెం క్లియర్గా కనబడుతుంది. చూడండి ఒకసారి. రైట్. లాస్ట్ ఫ్రైడే మాత్రం డౌను పెరుగుతూ డౌన్ అయింది. ఇది యాక్చువల్గా సెల్లింగ్ అని, తగ్గిపోతుందని చూడకూడదు. జనరల్గా ఏంటంటే దీన్ని రిట్రేస్మెంట్ అనే భావించాలి. కానీ అంటే పెద్ద క్యాండిల్ అయితే చెప్పలేం, కానీ ఇది పెద్ద క్యాండిల్ ఏం కాదు. ప్రీవియస్ క్యాండిల్ అంతే ఉంది దగ్గర. సో దీన్ని ట్రెండ్ పరంగా చూడాలంటే హెకినాషిలోకి వెళ్దాం. హెకినాషిలో చూడండి ఇదే ఎలా కనపడుతుందో.
చూసారా, అక్కడ రెడ్ క్యాండిల్ కనిపించింది, కానీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉందండి, లేదు. ఇది చూడండి, ఒకసారి చూడండి. ఏషియన్ పెయింట్స్ చూస్తున్నామండి. ఏషియన్ పెయింట్స్ బాగా తగ్గింది, తగ్గి ఇది లాస్ట్ 6 months, లాస్ట్ 3 months నుంచి డౌన్లోనే ఉంది. బహుశా 4 months నుంచి కూడా డౌన్లో ఉందేమో. మనం 3 monthsకి బదులండి 6 monthsకి వెళ్దాం. 6 monthsలో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. రైట్, ఒకసారి చూడండి. లాస్ట్ 6 monthsలో ఇక్కడి నుంచి డౌన్ఫాల్ మొదలైంది. జనవరి అంటే మన క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డౌనే. ఎందుకనండి పెట్రోలియం ప్రోడక్ట్స్ ధరలు పెరుగుతున్నాయి? ఎందుకని అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ ధర పెరిగిన మాట నిజమే, కానీ అంత ఎక్కువేం పెరగలేదు కదా, భయంకరంగా పెరగటం లేదు కదా. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్. అవన్నీ అనవసరం. కానీ గ్రాఫ్ ఏం చెప్తున్నదంటే 21 day మూవింగ్ యావరేజ్ని ఆల్రెడీ క్రాస్ చేసేసిందండి. హలో, 21 day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసేసి అప్ అయిపోయింది. ఇప్పుడు 50 day మూవింగ్ యావరేజ్, ఈ గ్రీన్ లైన్ చూడండి. ఇప్పుడు ఈ 50 day మూవింగ్ యావరేజ్ని కూడా టచ్ చేసింది. అంటే ఇది కూడా దాటి, అంటే లాస్ట్ 50 daysలో ఇది అప్ ట్రెండ్లోనే ఉంది. లాస్ట్ గత 50 దినాల ట్రేడింగ్ తీసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ అప్ ట్రెండ్లోనే ఉంది. అంటే ఆ స్టేజ్కి వచ్చింది. ఇక్కడ మేక్ ఆర్ బ్రేక్ టైపే. ఈ 50 day మూవింగ్ యావరేజ్ దగ్గర నిలవలేక కిందకు వచ్చేస్తే అది చూడాలి ఎంతవరకు వస్తుందో. అదర్వైజ్ దీన్ని అధిగమించితే పైకి వెళితే అంటే ఏంటి, ఇట్ మే కంటిన్యూ టు బి ఫర్దర్ బుల్లిష్. చూసారా? సో పొజిషనల్ ట్రేడ్ చేసేవాళ్ళు ఇట్లాంటివి అర్థం చేసుకోవాలి, నోటీస్ చేయాలి. ఎందుకంటే ఎంట్రీ ఇప్పుడు బాటమ్ అవుట్ అయిపోయింది ఏమండి, బాటమ్ అవుట్ అయిపోయింది. మరి ఇక్కడి నుంచి పికప్ అవుతుంది. చలో నేను కొంటాను, ఇక్కడ ఒక కాలు కొనుక్కుంటాను, లేకపోతే ఫ్యూచర్ లాట్ కొనుక్కుంటాను ఎడ్జింగ్ తోటి, ఏదో అట్లా ఏదో అనుకుంటారు కదా. కానీ అక్కడ ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్యాష్లో కొనుక్కోవడానికి ఇక్కడ ఎక్కడానికి కొనుక్కోవచ్చు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేయాలి, డెఫినెట్గా ఇక్కడి నుంచి అప్ ట్రెండే జనరల్గా అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఎంట్రీ ఎగ్జిట్ అనేది జటిలమైనటువంటి ఇష్యూ ఏది ట్రేడింగ్ చేసే వాళ్ళకి. ఇది ఓకే, ఇప్పుడు డబ్ల్యూ ఫార్మేషను మోడ్లో ఉంది, కానీ ఇంకా 1-2 ట్రేడ్లు 1-2 సెషన్స్లో పికప్ అయితే అక్కడి నుంచి కొంచెం నమ్మొచ్చు. అయితే మధ్య మధ్యలో తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. మీకు ఏమవుతుందంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు యాక్చువల్గా ప్రైస్ని చూస్తుంటారు. ప్రైస్లో కొద్ది తగ్గానమో అని భయపడతారు. అమ్మో ఇది తగ్గిపోతుందేమో, ఏంటిది అంటే ఎప్పుడూ తగ్గదా, పెరుగుతూనే ఉంటుందా ఏదీను? అట్లయితే చూడండి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గిందండి ఏషియన్ పెయింట్స్. 34.20 నుంచి ఎక్కడికి వచ్చింది, 28 అట్లా వచ్చింది. 3400 నుంచి 2800కి వచ్చిందంటే 600 రూపాయలు తగ్గిందంటే ఒక షేరు. అది నిఫ్టీ 50 స్టాకు ఎంతో స్టాండర్డ్ బ్లూ చిప్పు. మరి దాని అర్థం ఏంటి? అదంతే, ఎలాంటి షేర్ అయినా కొంతకాలం తగ్గుతాయి, కొంతకాలం పెరుగుతాయి. అయితే మంచి ఊపులో ఉన్నటువంటిది అయితే కొంచెం పెరుగుతూ ఉంటుంది బాగా, లేకపోతే వీక్గా ఉన్నదైతే తగ్గుతూ ఉంటుంది. అది కొంతకాలం తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది. జనరల్గా నిఫ్టీ 50 స్టాక్స్ అంతగా పోయినా కానీ మళ్ళీ రికవర్ అవుతాయి. అదండి విషయం. సో ఈనాటి సభ ఇంతటితో ముగుస్తుంది. మీకు అర్థమైంది కదా, మార్కెట్లు టెక్నికల్గా పాజిటివ్గానే ఉన్నాయి.
షేర్లు తీసుకుంటే ఐటీ స్టాక్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి, కానీ అదర్వైజ్ మిగిలిన సెక్టర్లో పర్వాలేదు. రిలయన్స్ కొద్దిగా వీక్గా కనబడుతున్నది. రానున్న కాలం ఎలా ఉంటుందో తెలియదు. పెంచేస్తారేమో, కావాలనుకుంటే అది రిలయన్స్ని పెంచేస్తారు, పడేయాలనుకుంటే రిలయన్స్ని పడేస్తారు. నిఫ్టీ మీద దాని ప్రభావం చూపించాలి కదా. అది అయితే హైలైట్ అల్లా హెచ్డిఎఫ్సి బ్యాంకే. రిలయన్స్ పెరగకపోయినా రిలయన్స్ని ఎంత పెంచాలో అంత పెంచేస్తారు, బాగానే పెరిగిపోయింది కదా. ఇప్పుడు రిలయన్స్తో పాటు ఇప్పుడేంటి, ఇప్పుడు దానికి బదులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరుగుతున్నది. తర్వాత టీసీఎస్ తగ్గటం ఆగింది. వరద ఉధృతి తగ్గింది, బాగా తగ్గింది, కొద్ది తగ్గింది, 300-400 పాయింట్లు తగ్గింది. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి రికవరీ వస్తున్నది. సో దీని ఫైనల్ ఏంటంటే కంక్లూజను బుల్లిష్గానే ఉంది. బట్ చూడండి, టెక్నికల్స్ ఎప్పుడు కూడా గతాన్ని జరిగిన కథని చెప్తాయి. దాన్ని బేస్ చేసుకుని జరగబోయే కథని మనం ఊహిస్తాం, ప్రెడిక్ట్ చేస్తాం అనుకోండి. పోనీ జరిగిన కథ అది చెప్తే జరగబోయే కథని మనం అల్లుతాం. ఆ కథని బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, అంటే మార్కెట్ ఎక్స్పీరియన్స్, అవి ఆ ట్రెండ్ డిసైడ్ చేస్తాము. కానీ మార్కెట్ మనందరి పైన ఉంది. ఫైనల్గా మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఎట్లా? గబుక్కున ఏదైనా సడన్ న్యూస్ వచ్చిందనుకోండి, ఏదో జరిగిందనుకోండి, నేషనల్గాను ఇంటర్నేషనల్గాను, డబేలుమంటాయి, ఢమ్ 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 అని పెద్ద బాంబులు పేలినట్టు పేలుతాయి. అప్పుడు తగ్గొచ్చు. సో మార్కెట్ డైనమిక్ కాబట్టి రేపు ఎలా ఉంటుందనేది ముందుగా మనం ఊహిస్తున్నాం, ఓకే. కానీ అలాగే జరగాలని ఏమీ లేదు. అందుకని అలర్ట్గా కాషస్గా ఉండాలి. రిస్క్, దాన్నే రిస్క్ అంటాము. సో ఇన్ని పారామీటర్స్ ఉండి, టెక్నికల్స్ ఉండి, ఇండికేటర్స్ ఉండి కూడా మన ప్రెడిక్షన్ ఫెయిల్ అవుతుంది, మన జడ్జిమెంట్ తప్పయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీ షుడ్ బి ప్రిపేర్డ్, వన్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్. అందుకనే దీనికి ఎక్కువ రిస్క్ ఉంది అంటాం. రిస్క్ ఉంది కాబట్టే ఇందులో రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, అది ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లబ్ధి పొందుతాడు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్కి చెప్పలేం, అటో ఇటో అయిపోతుంది. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాపీ వీకెండ్, బాయ్.